హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు తీయగూర తయారీ విధానం తెలుసుకున్నాము. వాటికి కావలసిన పదార్థాలు ఏమిటో: వంకాయలు 1/4 కేజీ, గ్రీన్ కాలీఫ్లవర్ 2 ఉల్లగడ్డలు, 3 టమోటాలు, 2 ఆనియన్. ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఉప్పు, పసుపు, వాటర్ వేసి ఉడికించుకుందాం. 2 ఉల్లగడ్డలను కూడా ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు మసాలా వేసుకుందాం. ఎక్కువ ఉడికించుకున్న అవసరం లేదండి, కొంచెం సెగ చూపించి ఆపేసుకుంటే సరిపోతుంది. పేస్ట్ వేసుకున్నాం. ఈ తీగూరకి కావాల్సినవి మసాలా దినుసులు: ఒక 5 జీడిపప్పు వేసుకోండి, 2 ఆనియన్ వేసుకోవాలి, అలాగే చిన్నవి 3 టమోటాలు వేసుకొని పేస్ట్ వేసుకుందాం. అల్లం ఒక తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి. సపరేట్గా వేసుకుందాం. తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ఎడల్పాటి పాత్ర పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. అలాగే 2 లవంగాలు, 2 చెక్కలు, 2 యాలక్కాయలు, కొంచెం షాజీరా వేసుకోండి. టమోటా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా ఇలా దంచుకోండి. మిక్సీ పట్టకుండా ఇలా దంచి వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. మసాలాలో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. పసుపు నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. అలాగే 1/4 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోండి. మొత్తం గరిటతో ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. కారం అన్నీ వేసుకున్నాక ఉల్లగడ్డలు, ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డలు వేసుకోండి. అలాగే గ్రీన్ కాలీఫ్లవర్ కూడా వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోండి. మొత్తం ఒకసారి గట్టిగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మాడిపోకుండా మూత పెట్టి బాగా మగ్గించుకోండి. మధ్య మధ్యలో అలా గరిటతో కలుపుకుంటుండండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయ, ఉల్లగడ్డ, గ్రీన్ కాలీఫ్లవరు తీగూర తయారీ విధానం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.